అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వారెట్. ఒక సినిమా మన ముందుకు వచ్చే ముందు హీరోకి ఎంత ఎలివేషన్ ఇచ్చినా సరే ఖచ్చితంగా విలన్కి కూడా అంత ఎలివేషన్ ఇవ్వాలి. అప్పుడే హీరో చాలా హైలైట్ అవుతాడు కదా. సో అట్లా విలన్కి కూడా ఎలివేషన్ ఉండాలి అంటే ఈ ఎలివేషన్ అంతా కూడా వాళ్ళ వెనక ఉన్న బ్యాక్డ్రాప్ నుంచి వస్తుంది. సో వాళ్ళకి సపోర్టింగ్ యాక్టర్స్ కానీ, ఇప్పుడు విలన్గా వెనక యాక్ట్ చేసే వాళ్ళు, బౌన్సర్స్, సో వీళ్ళందరూ కూడా ఆ విలన్ని హైలైట్ చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి కేటగిరీలో ఉన్న ప్రతినాయకుడికి బ్యాక్గ్రౌండ్లో ఉండి కో విలన్ అయ్యి ఇప్పుడు విలన్గా తన సత్తా ఏంటి అనేది చూపిస్తున్నారు. టైగర్ బాబురావు గారు ప్రస్తుతం నాతో పాటుగా ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. యా, సో విలన్గా అద్దరు కొట్టేస్తున్నారు. అంటే మిమ్మల్ని మీరు ఎంతలా మార్చుకున్నారు అంటే ఒక సపోర్టింగ్ ఆర్టిస్ట్గా వచ్చి ఒక కో విలన్ అయ్యి ఇప్పుడు విలన్గా మీకంటూ ఒక పొజిషన్ని ఏర్పరచుకున్నారు ఇండస్ట్రీలో. యా, ముందుగా మన బాస్ చిరంజీవి గారి నుంచి మొదలు పెడదాం అనుకుంటున్నాను నేను. యా, ఖైదీ నెంబర్ 150లో ఆయనతో పాటుగా మీరు చేసిన ఆ జర్నీ అనేది ఒకసారి మా ప్రేక్షకులకి. మొట్టమొదటిసారిగా ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. తను పరిచయం చేసినటువంటి టైగర్ బాబురావు అని నేను ఫస్ట్ ఓ బాహుబలి టైంలో 1000 మంది ఆర్టిస్టులో ఒకరిని నేను. సో 1000 మంది నుంచి 100లోకి వచ్చి 100 నుంచి 10లోకి వచ్చి 10లో నుంచి నేను ఒక విలన్గా చేస్తున్న, ఆ పక్కన 10-20 మందిని విలన్ పెట్టుకునే స్థాయిలో చిన్న సినిమాల్లో చేస్తున్నాను. ఇంకా నాకు డైరెక్టర్లు నాకు అవకాశాలు ఇచ్చి ఇంకా నన్ను గుర్తించి నా ప్రొఫైల్ చూసి క్యారెక్టర్ అయితే ఏ క్యారెక్టర్ అయినా మోయటానికి సిద్ధంగా ఉన్నా. సో ఇప్పుడిప్పుడు ఎదుగుతూ దాదాపు చిన్న పెద్ద సినిమాలు అన్నీ కలిపితే మెయిన్ యాక్టర్లు హీరోలు అందరితో చేయటం జరిగింది. చిరంజీవి గారితో ఖైదీ 150లో చేయటం అయిపోయింది. ఒక 300 మంది ఫైటర్లని విలన్లని కో విలన్లని కొట్టేసి లాస్ట్గా చిరంజీవి వీళ్ళందరినీ తీసుకెళ్ళనే డైలాగ్ ఒకటి నాకు హైలైట్గా నిలిచింది. సో ఎన్ని సినిమాలు చేసినా ఏ క్యారెక్టర్ చేసినా మనం ఒక డైలాగ్ వచ్చి ఒక మంచి ఫ్రేమ్ కావాలంటే పెద్ద యాక్టర్లు పెద్ద సినిమాలలో అదొక గ్రేట్. ఫ్రేమ్ పడితేనే గ్రేట్. అలాంటిది మెయిన్ యాక్టర్కి కౌంటర్ డైలాగ్ ఇచ్చినామంటే అది ఖచ్చితంగా ఉంది అంటే మనకు ఎంతో కొంత టాలెంట్ ఉంది, ఆ కళామ తల్లి మనల్ని ఆశీర్వదించిందని అదొక గర్వం. సో ఖైదీ 150కి ముందు ఎన్నో సినిమాలు బ్యాక్గ్రౌండ్లో 100 మంది 50 మంది అట్లా చేసినా కూడా ఎంత కష్టపడ్డా కూడా మంచి ఫ్రేమ్ వాళ్ళు ఒక డైలాగు పడి నా మీద కెమెరా రావటం అనేది జరగలే. నాకు అప్పుడు దాకా కాన్ఫిడెన్స్ లేదు, మీటర్ నడుస్తుంది, ఏదో చేస్తున్నాం తెర మీద అలా పరిగెడుతున్నాం, అదిగో వచ్చిపోతున్నాం మెరుపు తీగలాగా అనేదే జరుగుతుండే. అక్కడ ఒక 30 సెకండ్లు ఆగి కెమెరా మన మీద డైలాగు చెప్పిన కౌంటర్, చిరంజీవి గారికి చెప్పిన డైలాగ్ కౌంటర్, అది మనకు ఎయిటింగ్లు కట్ అవ్వకుండా సినిమాలో ఉన్నందుకు దానికి ధన్యుడిగా భాగ్యం కలిగింది. సో అలాగే సన్ ఆఫ్ సత్యమూర్తిలో మన పుష్ప హీరో గారు అల్లు అర్జున్ గారు సినిమాలో కూడా క్లైమాక్స్ సీన్లో 50 మంది 100 మంది ఫైటర్లు ఉన్నా కూడా 18 మంది సీనియర్ ఆర్టిస్టులు మెయిన్ ఆర్టిస్టులు అందరూ ఉన్నప్పటికీ మంచి యాక్షన్ పాటు ఉపేంద్ర గారు సూపర్ స్టార్, కన్నడ సూపర్ స్టార్, అతని కాంబినేషన్లో బ్రహ్మానందం గారు, సమంత గారు, నిత్యామేన్ గారు, కృష్ణ చైతన్య, ఇక అందరూ, రాజేంద్ర ప్రసాద్, వీళ్ళందరూ ఉన్నటువంటి ఒక క్లైమాక్స్ సీన్లో ఒక అర నిమిషం ఉండే షాట్ చేశాను. సో అది కూడా ఆ యాక్షన్ పార్ట్ కూడా మంచిగా రిజిస్టర్ అయ్యాను. సో యాక్చువల్గా యాక్టర్ని కానీ ఫైట్ సీక్వెన్స్లో చేయడం వల్ల ఒక ఫైటరు, ఫిజికల్గా ఉండటం వల్ల ఒక ఫైట్ మాస్టర్ అనుకోవటం జరిగింది. అదే సమయంలో సన్ ఆఫ్ సత్యమూర్తి సమయంలో నన్ను త్రివిక్రమ్ గారు గుర్తుపెట్టి మహానుభావుడు, మాటల మాంత్రికులు, ఏదో కాంప్లిమెంట్ కూడా ఇచ్చారండి మీకు. కాంప్లిమెంట్ ఏమి ఇచ్చారంటే నాకు తెలియదు, తను చెప్పేదాకా. ఫైట్ మాస్టర్ విజయన్, తమిళ్ విజయ్ మాస్టర్ అనేవాడు మన తెలుగులో ఉన్నారు, దగ్గర దగ్గర 4 ఉంటారు ఆయన గారు కూడా. విజయన్ గారు బాబు గారు చేసిన టైంలో అంటే ఆయన తొలి దశలో చేసిన సినిమాల్లో విజయన్ అనే ఫైట్ మాస్టర్ నాలాగా ఉంటాం గమనించారు. ఆయనలాగా నేను ఉంటాం తను గమనించారు. అది అక్కడున్న మెయిన్ యాక్షన్కి మన అల్లు అర్జున్ గారికి కానీ, ఉపేంద్ర గారికి కానీ, రాజేంద్ర ప్రసాద్ కానీ మెయిన్ యాక్టర్కి అందరికీ చెప్పి గుర్తుపెట్టేలా చేశారు. అవునవును భలే క్యాచ్ చేశారని ఆయన గారికి వీళ్ళందరూ అప్రిషియేట్ చేయటం, తర్వాత వాళ్ళని అప్రిషియేట్ చేయటం, సెట్ అంతా చూశాను. కొన్ని సినిమాలు చూశాను ఆయన ఫైట్ మాస్టర్ చేసినట్టుని. ఈ గడ్డం గట్ట తీసేస్తే సేమ్ ఆయన ఉన్నట్టే ఉన్నానమాట. అప్పుడు ఆ టైంలో నేను చెన్నై గెటప్లో, ఆ షాట్కి చెన్నై గెటప్లో ఉంటాను అనమాట, మీసం కొంచెం పట్టుకుండేసి. సో ఇక అప్పటి నుంచే నేను ఇండస్ట్రీలో నిలబడగలనే నమ్మకం వచ్చింది నాకు. దగ్గర దగ్గర 300 సినిమా దగ్గరికి వచ్చాను, చిన్నవి పెద్ద. రౌడీకి చేస్తే, బ్యాచ్లో చేస్తే, మెయిన్ విలన్గా చేస్తే, ఇట్లయితే ఒక 5 సినిమాలు మెయిన్ విలన్గా చేయడం రిలీజ్ ఉన్నాయి. ప్రజెంట్ 9 సినిమాలు రన్నింగ్లో నేను చేస్తే అందులో 3 మెయిన్ విలన్గా చేస్తున్నాను, 3 సపోర్ట్ ఆర్టిస్ట్గా చేస్తున్నాను, 2 క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తున్నాను. ఏ క్యారెక్టర్ అయినా చేసి ఒక ప్రకాష్ రాజ్, ఒక జగపతి బాబు,
అలా పేరు తెచ్చుకోవాలనేది నా కోరిక. అండ్ మీరు సర్లే నీకెవరు, ఆగడు, దూకుడు, వీటన్నింటిలో కూడా మీ ఇన్వాల్వ్మెంట్ ఉందంటే. అవును, 20 మంది 30 మందిలో పోయినా కూడా మనకంటూ ఒక ప్రేమ వచ్చేసి మహేష్ బాబు గారు చేసినటువంటి సినిమాలలో ఆగడు ఫస్ట్ ఒక ఫైటర్గా చేశాను 20 మందిలో. తర్వాత సర్లే నీకెవరిలో కూడా హౌస్ ఫైట్ ఉంటుంది, విజయశాంత్ గారు వచ్చి కూర్చుంటుంది ఆ ఫైట్ దగ్గర కూడా కొన్ని ఫ్రేమ్లు అలా వచ్చి వెళ్ళిపోతాయి. గుంటూరు కారంలో కూడా జగపతి బాబు అనుచరులుగా చేయటం జరిగింది. లెజెండరీ జగపతి బాబు గారికి అనుచరుడిగా అందులో ఒకటిగా చేయటం జరిగింది. ఎక్కువ సినిమాలు మహేష్ బాబు గారివే వచ్చినట్టున్నాయి కదా. 3 సినిమాలు అతనే పడ్డాయి. మిగతా దరిదాపుగా మెయిన్ హీరోలందరి సినిమాలలో యాక్షన్ పార్ట్లో చేయటం జరిగింది. కొన్ని ఫ్రేములు దొరికినాయి, కొన్ని ఫ్రేములు దొరకలేదు అంతే. ఓకే, అంటే చిరంజీవి గారి గురించి చిరంజీవి గారి గురించి చెప్పాలంటే 83లో 84లోనే ఖైదీ సినిమా వచ్చినప్పుడు నేను 7th క్లాసు 6th క్లాసు చదువుతున్నాను. ఫస్ట్ డే అందరూ కట్అవుట్ 30 అడుగులు కట్అవుట్ కడితే మా థియేటర్లో ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ తిరువూరు మాది, అందరూ చెప్పుకుంటుంటే ఆ కట్అవుట్ చూడటానికి పోయాను అనమాట. ఫస్ట్ రోజు స్కూల్ డుమ్మా. మా నాన్నగారు స్కూల్కి వెళ్ళాడా లేదని మాస్టర్ గారు అడగడం జరిగింది, రాలేదని చెప్పడం జరిగింది. ఇంటికి వెళ్ళాక మా నాన్నగారు దెబ్బలు తిన్నాను. మరి ఓకే, కట్అవుట్ చూడటానికి వెళ్ళాను, సినిమా చూడటానికి వెళ్ళలేదు. అదే కట్అవుట్ కోసం వెళ్ళి అందరూ చెప్పుకుంటే 30 అడుగులు కట్అవుట్ చూడటానికి వెళ్ళాను. వెళ్ళి వచ్చిన దగ్గర దెబ్బలు తిన్నాను నాన్నగారు. కట్అవుట్ చూసిన హీరోతో ఒక డైలాగ్ పడి అదే డైలాగ్ మా నాన్నగారు చూసి నన్ను చాలా సంతోషపడ్డారు. వాళ్ళ టైంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, సోమనాథ్ చూసుకుంటారు. చిరంజీవి అంటే బాగా పాపులర్ అయిన ఆయనతో పాటు నువ్వు కనపడ్డావంటే మంచి అప్రిషియేట్ చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అందరూ చదువుకోవాలి, ఉద్యోగం చేసుకోవాలి అనుకుంటారులే, కానీ దాంతోపాటు ఒక సినిమా యాక్టర్ కావాలని నా 3 కొడుకుల్లో ఒకడు, అది మా పెద్ద కొడుకు ఏముందని ఆయన ఆకాంక్ష చిన్నప్పుడు ఆయనకుంది. నాకు ఆయన అన్న టైంలో కానీ ఎప్పుడు అంటున్నా కానీ నాకు అసలు మనసులో లేదు. ఎప్పుడు వచ్చింది మనసుకి? నాకు మ్యారేజ్ అయిపోయి 2 పిల్లలు అయిపోయి వాళ్ళ కాలేజీలో చదివే టైంలో నాకు అవకాశం వచ్చి ఇచ్చాను. ఒక టైం అలా నెట్టుకొచ్చింది. ఆ టైంకి ఎలా వచ్చింది అవకాశం? ఫస్ట్ చేయాలని ఆతృతున్నా కూడా కొన్ని సందర్భాల వల్ల ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక ఫుల్ ఫెడ్గా దీంట్లోనే ఉండిపోయాను. ఒక్క సినిమాలో తెర మీద కనపడాలనుకుని ఎవరైనా అనుకుంటారు, సినిమాలో కనపడటం వృత్తిగా పెట్టుకొని నేను ఇప్పుడు కొనసాగిస్తాను అన్నమాట యాక్టర్ ప్రయాణం కొనసాగుతాను. స్ట్రగుల్ ఎలా ఉంటుందంటే ఇండస్ట్రీలో వెళ్ళి అవకాశం అడగడం కానీ అదంతా? స్ట్రగుల్ అంటే కొత్తగా వచ్చేవాళ్ళకి యాక్టర్ కావటాలని చాలా స్ట్రగుల్ పడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెనక వాళ్ళకి బ్యాక్ బోన్ ఉండాలి. బ్యాక్ బోన్ అంటే మనీ పరంగా ఆర్థికంగా ఉంటే ఎన్నాళ్ళైనా ప్రయత్నం చేయడానికి కుదురుతుంది. సో మనం ఇక్కడ సంపాదించి సాయంత్రానికి ఒక 1000 రూపాయలు సంపాదిస్తేనే ఇంటికి పంపించాలి, మనం బతకాలంటే రోజుకు ఒక 1000 రూపాయలు కావాలి. పోనీ ఎంత లేదన్నా 500 కావాలి దాన్ని అక్కడ ఉండాలంటే, ఒక ఆర్టిస్ట్గా ఎదగాలంటే. సో 500 రావటం అనేది ఇండస్ట్రీలో చాలా కష్టం అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంచుకునేదాన్ని జూనియర్ ఆర్టిస్ట్ అయితే 400 500 ఇస్తారు, ఆ రోజు ఫుడ్ వెళ్ళిపోతుంది. అది కూడా నెలలో 10 రోజులు దొరుకుతుందో వారం రోజులు దొరుకుతుందో లేదు. కార్డ్ మెంబర్స్, నాన్ మెంబర్స్ అని 2 ఉంటాయి. నాన్ మెంబర్కి ఒక రేట్ ఇస్తారు వాళ్ళు, కార్డ్ మెంబర్స్కి ఒక రేట్ ఇస్తారు. ఫస్ట్ తెర మీద కనపడాలి, మీటర్ నడవాలి, నాకు భోజనం అన్నీ వెళ్ళాలి అనుకుంటే మాత్రం కాదు, యాక్టర్గా కుదరదు. స్టార్టింగ్లో అస్సలు కుదరదు. ముందు మనం ఒక పని చేయాలంటే 5 నుంచి 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు పడుతుంది. అది నేర్చుకొని దాని మీద మనం భుక్తి కలగాలంటే, అంటే మనం అన్నీ మన వృత్తిపరంగా చేయించి మన అన్ని ఖర్చులు వెళ్ళాలంటే. సో ఇండస్ట్రీ తెలుసుకోవాలి, తిరగాలి, పరిచయాలు పెంచుకోవాలి, మన విషయం ఏంటో తెరకు తెలియాలి అండి. జనాలు గమనిస్తే కానీ తెర మీద తీసుకెళ్ళాం. జనాలు గమనించకుండా ముందు ఇండస్ట్రీ గమనించాలి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇతని చేయగలడు, ఇతని ఆ షాట్ పెట్టాలి, అక్కడ కెమెరా మీద కానీ ముందు ఎన్ని పెడితే ఇది సెట్ అయిపోతాడని వాళ్ళకి ఆలోచన రావాలి. ఆలోచన వచ్చినప్పుడే తెర మీదకి మనం వెళ్తాం. తెర మీదకి వెళ్ళినా కూడా గ్యారంటీ లేని లైఫ్ ఇది. యాక్టర్గా, యాజ్ ఏ యాక్టర్గా ఇటే కెమెరా కావచ్చు, లేకపోతే మేకప్ కావచ్చు, ఇంకొకటి ఎడిటింగ్ కావచ్చు, ఇంకోటి దేంట్లన్నా పని దొరకవచ్చు, కానీ ఒక యాక్టర్గా నిలబడాలంటే మాత్రం సాధ్యమయ్యే పని చాలా కష్టం. మన హీరో సాయి కిరణ్ గారు అంటారు, ఒక యాక్టర్గా ఎదగాలంటే ఇండస్ట్రీలో ఎంత ఓపిక దాన్ని కాటాబెట్టి చెప్పలేము. ఒక సినిమా యాక్టర్ కావాలని ఎంత ఓపిక కావాలంటే దాన్ని ఎంత చెప్పలేము మనం. అసలు ఎంత ఓపిక అయినా ఇంకా తక్కువ అనిపిస్తాం యాక్టర్ పరంగా. మిగతా టెక్నీషియన్ దేనికన్నా వెళ్ళొచ్చు, బతకొచ్చు. యాక్టర్ అయి తను పోషించుకోవాలి అంటే ఫ్యామిలీ గురించి అవ్వదు. యాక్టర్ ఆశలు అట్లా ఉంటాయి అన్నమాట. కొన్ని సంవత్సరాలు గడిచిపోతే వేస్ట్ అయిపోతుంది. అప్పటికి కూడా వస్తుందో రాదో కూడా చెప్పలేదు. అదే వచ్చిన గ్యారంటీ లేదు.
అంటే 100కి 1% ఉంది, 1% సక్సెస్ ఉంది అట్లా. అంటే నార్మల్గా ఒక విలన్ వెనక ఉండే ఆర్టిస్టులు అందరూ కూడా ఈ అంటే ఎలివేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అసలు ఈ ఫైటింగ్ సీన్స్ అనేవి ఎలా జరుగుతాయి మాకంటే ఆ సౌండ్లు డిష్ డిష్ అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హీరోని గుర్తించాలి, హీరోని హైలైట్ చేయాలంటే విలన్ గట్టివాడై ఉండాలి. ఆ గట్టివాడిని ఎదుర్కొన్నప్పుడే హీరో అవుతాడు, గొప్పవాడు అవుతాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన మహేష్ బాబుని హీరో పెట్టాలి అంటే అతనికి ఎటువంటి ప్రతినాయకుడిని పెట్టాలి, ప్రతినాయకుడు ఎలా ఉండాలి, ప్రతినాయకుడిని హైలైట్ చేయాలంటే ఆయన పక్కన ఉండేవాళ్ళు ఎలా ఉండాలి, 10 మంది ఉంటేనే అతను విలన్ అవుతాడు. మనం అందరితో పాటు మనిషే కదా అతను కూడా. మామూలు వేసిన ఇప్పుడు రవిరాజ శెట్టి గారు ఆది ఉన్నారు, వాళ్ళ అబ్బాయి సరైనోడు సినిమాలో, అల్లు అర్జున్ గారి సినిమాలో నలుగురు నాలాంటి వాళ్ళు, ఒక సుజిత్ గారు కానీ ఇంకో నలుగురిని తీసుకొచ్చి నాలాంటి వాళ్ళని పెడితే కానీ బక్కగా ఉన్నా కూడా ఆయన విలన్ అయిపోయాడు. అలా అంటే ఒక విలన్ని హైలైట్ చేయడానికి 10 మంది నాలాంటి వాళ్ళు ఉంటేనే అతని క్యారెక్టర్ పెరిగిపోతుంది, ఆయన స్టేటస్ ఓహో ఇతను విలన్ అని తెలుస్తుంది. బిల్డప్, దాని బిల్డప్ విలన్ బిల్డప్ అలా ఉంటుంది. అలాంటి దానికి ఈ బౌన్సర్లు, ఈ రగ్గుడు, ఈ గడ్డాలు, జుట్లు, అతనుకున్న క్యారెక్టర్ని బట్టి వీళ్ళందరినీ 10 మందిని 20 మందిని పోగు చేస్తేనే ప్రతినాయకుడు బిల్డప్ ఉంటుంది. అలా ఈ ఫైటింగ్ సీన్స్ అనేవి ఎట్లా? ఫైటింగ్ సీన్ వచ్చేసరికల్లా ఈ ఫైట్లో ఇండస్ట్రీ మొత్తంలో అన్ని డిపార్ట్మెంట్లలో ఫైటర్స్ చాలా హార్డ్ వర్క్. వాళ్ళు దూకాలి, గోళ్ళ దూకాలి, చూస్తే ఇక అద్దాలు పగలగొట్టుతాయి, చైన్స్, చాలా సందర్భాల్లో యాక్సిడెంటల్గా వాళ్ళకి ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిస్క్ చేసేది ఫైటర్స్. వాళ్ళకి మన ఇండస్ట్రీలో కళకళాడాలి, మంచి హైలైట్గా ఉండాలి అంటానికి చాలా కష్టపడే 100కి 200% కష్టపడే వాళ్ళల్లో ఫైటర్స్. వాళ్ళ కష్టం అలాగే ఉంటుంది. తర్వాత డాన్సర్స్, ఇక తర్వాత అందరూ మెదడు పదును పెట్టి, కళాను పదును పెట్టి చేసేవాళ్ళు అన్నమాట. ఫిజికల్గా కష్టపడి చేసేది మాత్రం రిస్క్లు తీసుకున్న ఫైటర్స్. వాళ్ళకి ఫైటర్లు ఎలాంటి దెబ్బ తగలకుండా చూసుకునేది స్టంట్ డైరెక్టర్స్. వాళ్ళు సేఫ్టీ చూసుకుంటారు, మ్యాక్సిమం సేఫ్గా ఉండాలి ఫైటర్. అక్కడ కష్టపడ్డవాడు ప్లస్ మంచిగా రావాలి, కెమెరాకి మంచిగా రావాలి, అనిపించాలి ప్రేక్షకులు. దానికోసం చాలా కష్టపడుతుంటారు, అన్ని కేర్ తీసుకుంటారు రోపుల విషయంలో కానీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి చేతులెత్తి నమస్కారం పెట్టచ్చు అనమాట ఫైటర్స్, ఫైట్ మాస్టర్స్. ఫస్ట్ యూనియన్ అదనమాట 24 డిపార్ట్మెంట్స్లో. టైగర్ బాబు గారికి ఎప్పుడైనా దెబ్బలు తగిలాయా ఇట్లా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్గా నన్ను ఫైటర్ అనుకొని ఫైట్ మాస్టర్ గారు చెప్తే వెళ్ళాను. చాలా సినిమాలకు వెళ్ళాను, కరోనా ముందు చాలా సినిమాలు వెళ్ళాను. ఒక 20 feet పైకి రోపు తేలి అక్కడి నుంచి వదిలేదు, బెడ్ల మీద పడాలి. వదిలేస్తారు, రోపులు ఉంటాయి. ఏ స్థాయిలో అలా తీసుకెళ్ళాలో అదే స్థాయిలో వదిలితే అక్కడ పడాలి. తీసుకెళ్ళేటప్పుడు హార్డ్గా తీసుకెళ్తాను, అక్కడ పడే టైం మాత్రం కొంచెం టైమింగ్ స్లో అవటం కానీ, స్లో అయితే మళ్ళీ ఫాస్ట్గా పడలేదు అనిపిస్తుంది. ఫాస్ట్ పడిపోతే కింద బెడ్ లేకపోతే మాత్రం ఏదో ఒకటి టప్మంటాయి. అలాంటి సందర్భాలు చాలా కేర్ తీసుకొని వచ్చేసేయాలని. అయినా కానీ బై మిస్టేక్ 1 జరుగుతూ ఉంటాయి. కాళ్ళు బెసకటం, చేతులు ఇది అవ్వటం చిన్నవి జరుగుతుంటాయి. యాక్చువల్ రియల్గా ఫైటర్ని కాదు కాబట్టి నేను కొన్ని 1-2 చిన్న జరుగుతాయి, పెద్దగా మనకి పట్టించుకోవచ్చు. కానీ వాళ్ళకి ఎక్కువ తగులుతాయి అనమాట. మనకు చిన్న చదివినా పెద్ద ప్రమాదకరమైన ఏం తగలేదు. మంచి కేర్ తీసుకుంటారు మాస్టర్లు, చక్కగా చేపిస్తారు. బేసిక్ ఫైట్స్ ఉండాలి. ఇప్పుడు ఒక డాన్సర్ రావాలంటే హిప్ మూవ్మెంట్, నడుము కదిలియాలి, చేతులు నెక్ కదిలియాలని ఇవన్నీ ఉంటే ఫైటర్స్కి ఏంటంటే ఒక మార్షల్ ఆర్ట్స్ వస్తే మంచిది. జంప్ చేయటం, ఈ డిప్స్ మన గంతులు కానీ అథ్లెటిక్స్లో కనుక మార్షల్ ఆర్ట్స్ వచ్చి జిమ్నాస్టిక్స్ వచ్చిన వాళ్ళు ఆడొస్తున్నమాట. బాక్సింగ్, కిక్ బాక్సింగ్, ఒక కిక్కి బాక్సింగ్ పంచులకి కిక్ ఓకే, కానీ మార్షల్ ఆర్ట్స్లో వస్తే కొంచెం డై కొట్టడానికి వాటికి దూకటానికి యాక్షన్ రియాక్షన్ కానీ పనికి వస్తాయి అన్నమాట. అందులో చెప్పుకోవాలంటే మన ఫస్ట్ ఆఫ్ ఆల్ సీనియర్ యాక్టర్ మన మహానుభావుడు శ్రీహరి గారిని చెప్పుకోవచ్చు. క్రీడా స్ఫూర్తితో వచ్చినటువంటి నేషనల్ ఛాంపియన్ జిమ్నాస్టిక్స్లో శ్రీహరి గారు. నేషనల్ ఛాంపియన్ అవడానికి ఆయన ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఉంటారు ఏజ్లో, యూత్ టైంలో. కరెక్ట్గా ఆయనకి సినిమాలకు వచ్చేటప్పటికి అప్పటికే నేషనల్ ఛాంపియన్, గోల్డ్ మెడలిస్ట్. తను రాగానే ఎక్కువ ఫైటర్గా ఫైట్ మూమెంట్సే ఓన్గా ఆయనకే చేసేవాడు అనమాట. డూబులు లేకుండా జంప్ చేయటం, ఈ రాడ్స్ నుంచి ఆ రాడ్స్ నుంచి వెళ్ళటం, డైరెక్ట్గా వెళ్ళిపోవటం, ఇవన్నీ కూడా జిమ్నాస్టిక్స్లో బాగా ఆయన నేర్చుకోవటం వల్ల తొందరగా
స్క్రీన్ మీదకి వచ్చి మెయిన్ క్యారెక్టర్ రావడానికి దోహదపడ్డాయి. అంటే పర్సనల్లీ మీకు శ్రీహరి గారు అంటే చాలా ఇష్టం అని ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. నేను కూడా స్పోర్ట్స్ నుంచే వచ్చాను కాబట్టి ఫస్ట్ నాకు 40+ ఏజ్లో వచ్చాను అంటే స్పోర్ట్స్ వల్ల నేను స్టిప్గా ఫిట్నెస్గా ఉండటం వల్ల ఇండస్ట్రీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ దొరికింది. ఇతను బాగున్నాడు, ఫైట్స్ చేస్తాడు అని ఫస్ట్ నాకు నెలలో కనీసం 10-15 రోజులు వర్క్ అయ్యేటట్టుగా దోహదపడింది నాకు స్పోర్ట్స్ స్పిరిట్ వల్ల ఫిట్నెస్ వచ్చింది. ఫిట్నెస్ వల్ల తెర మీదకి త్వరగా రావడానికి దోహదపడింది స్పోర్ట్స్ అవకాశం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విషయంకి వస్తే స్పోర్ట్స్ నుంచి వచ్చిన వాళ్ళకి శ్రీహరి గారి లాగా నేను అనుకున్న ఎవరికి చెప్పడానికి సందర్భం రాలేదు, కానీ మంచి ఇష్టం అనమాట స్పోర్ట్స్ నుంచి ఇండస్ట్రీ తెర మీదకి వచ్చారని. నేను స్పోర్ట్స్ చేశాను. నేను అప్పటికే నేషనల్ ఛాంపియన్, నేషనల్ పవర్ లిఫ్టర్, నేషనల్ అథ్లెట్, హ్యామర్ త్రో, డిస్కస్, షార్ట్ పుట్, అలాగే స్టేట్ కబడ్డీ ప్లేయర్ని, స్టేట్ బాడీ బిల్డింగ్. ప్రజెంట్ నేషనల్ పవర్ లిఫ్టింగ్ చేస్తున్నాను. 4-5 గోల్డ్ మెడల్స్ ఆడటం జరిగింది నేషనల్లో. ప్రజెంట్ ఇంకా చేస్తున్నాను. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ప్రగతి మేడం గారు మేము లాస్ట్ ఇయర్ 2025లో కోజికోడ్ కాలికట్లో ఒకే స్టేజ్ మీద పవర్ లిఫ్టింగ్ చేయడం జరిగింది మాస్టర్స్ కేటగిరీలో. తను విమెన్లో పార్టిసిపేట్ చేశారు, నేను మెన్స్లో పార్టిసిపేట్ చేశాను. సో మేడం అక్కడ మెడల్ కొట్టడం వల్ల ఇంటర్నేషనల్ సెలెక్ట్ అయ్యి టర్కీ వెళ్ళి మన దేశానికి సిల్వర్ మెడల్ తెచ్చి మన ఇండస్ట్రీకి గర్వించదగ్గ ప్రతిభను కనబరిచారు ప్రగతి మేడం గారు. ఆమెకి హ్యాట్స్ అప్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మన ఇండస్ట్రీ నుంచి నా నుంచి కొలిక్కి కాబట్టి. కలిసారా ఎప్పుడైనా? స్టేజ్లో కలిసాము, అక్కడ ఒకే స్టేజ్ మీద. తర్వాత కూడా కలుస్తుంటాం. బెంచ్ ప్రెస్ ఈవెంట్లో కూడా స్టేట్ ఛాంపియన్ అప్పుడు కలవటం జరిగిందనమాట. ఆ ఏజ్లో మెడల్ సాధించడం అంటే మామూలు గ్రేట్ థింగే కదా. అంటే అనుకున్నది అవ్వాలి, అది ఏ వయసు ఏంటి అనేది కాకుండా ఆ విషయంలో మేడం గారికి మన హ్యాట్సాప్ చెప్పచ్చు. మన ఇండస్ట్రీ తరఫున అందరూ ఆ ఏజ్లో తెచ్చినది ఆ కాంపిటీషన్. ఇంకొక విషయం, ఇప్పుడు చెస్ కానీ ఇంకోటి మేధోస్తో కాదు, ఇది ఫిజికల్గా కష్టపడితే వచ్చే గేమ్ పవర్ లిఫ్టింగ్. దీన్ని ఐరన్ గేమ్ అంటాం. ద వరల్డ్ బిగ్గెస్ట్ గేమ్, స్ట్రాంగెస్ట్ గేమ్ అంటే పవర్ లిఫ్టింగ్. ఆ గేమ్లో ప్రతిభ కనబరిచి మనకి ఇండియాకి మెడల్ తెచ్చారు, గర్వించదగ్గ విషయం. ఎస్. అంటే నార్మల్గా హీరో ఎంతైతే కష్టపడతాడో వాళ్ళ పర్సనాలిటీని కాపాడుకోవడం కోసం విలన్ అంతకంటే ఎక్కువ కాపాడుకోవాలి. ఎందుకంటే వాళ్ళు హైలైట్ అయితేనే హీరో హైలైట్ అవుతాడు. సో అట్లా విలన్ హైలైట్ అవ్వాలంటే విలన్ వెనక ఉన్న కోవిలన్స్ కూడా హైలైట్ అవ్వాలి. సో ఎట్లా మీ బాడీని మీరు మెయింటైన్ చేస్తూ ఉంటారు డైలీ? చేసుకోవాలి, తప్ప చేస్తూ ఉంటాం అన్నమాట. మెయిన్ ఏంటంటే మంచి ఫుడ్ తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. కష్టపడతాం కదా. ఓకే. నేను ఇప్పటికీ 2 hours 3 hours జిమ్లో కష్టపడతాను. సో టైం తినాలి, టైం నిద్రపోవాలి. కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ దూరంగా. బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఇప్పుడు మందు తాగడం కానీ ఇవన్నీ, ధూమపానం, ఇవన్నిటి కూడా ఎడంగా ఉండాలి. ఫస్ట్ మనిషి ఎప్పుడు కష్టపడి పైకి వెళ్ళాలి అనుకుంటాడో అతని డిసిప్లిన్ మారిపోతుంది. అంత క్రమశిక్షణ ఉంటాడు. ఏమనుకుంటాడంటే రోజు 2-3 గంటలు కష్టపడి ఇంత చేస్తున్నాము, మద్యపానానికి, మందుకి, వాటికి, సిగరెట్లకి దూరంగా ఉంటే మన హెల్త్ బాగుంటుంది కదా, ఎందుకు దాన్ని అనవసరంగా మనం టేకప్ చేయడం అనుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి వెళ్ళి మొగ్గు చూపరు. హెల్త్ కాపాడుకోవటానికే చూస్తారనమాట. దాని తగ్గట్టు ఫుడ్ కూడా మంచిగా ఉంటే హెల్తీగా ఉంటారు. ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకుని న్యాచురల్గా వచ్చాయి తీసుకోవాలి. పాలు, పండ్లు అంటే ఓకే. ఈ బిర్యానీ మరి ఇంకా ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ తీసుకుంటే అది హెల్త్కి ఎంతో కొంత ఇబ్బంది పడుతూనే ఉంటాం. ఓకే. ఎక్కువ న్యాచురల్ ఫుడ్ తీసుకోవడానికి సహజపడతాం. జిమ్కి వెళ్తారా? జిమ్కి 2 hours 3 hours చేస్తాం. జిమ్కి వెళ్తాను, ఇంట్లో కూడా సెట్. మీకు ఏమైనా పర్సనల్ కేర్ తీసుకుంటారా? అంటే సినిమా సెట్స్లో వీళ్ళు ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళకి ఎక్స్ట్రా ఫుడ్ పెట్టాలి అని కానీ అట్లా ఏమన్నా? ఫైటర్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మంచిగా చికెన్, నాన్ వెజ్ పెడతారు. మంచిగా ఇంకా ఎక్స్ట్రా అంటే మంచి ఉండే ఫుడ్ తీసుకోమని అదే పెడతారు. ఇక అందరితో ప్రత్యేకంగా అంటే ఏముండదు, అందరితో పాటుగానే ఉంటుంది. అందరితో పాటు. అండ్ హీరో అయినా కానీ చిన్న ఆర్టిస్టులు అయినా కానీ అందరూ ఒకటే తీసుకుంటారు అన్నమాట. దాదాపు ప్రొడక్షన్ ఎవరో ఒకళ్ళు కొన్ని స్పెషల్గా కావాలి ఈ వద్దులే అనుకుంటే వేరే దానికి వెళ్తారు. బాలకృష్ణ గారైనా జూనియర్ ఆర్టిస్ట్ అయినా ఒకటే ఫుడ్ తినడానికే ఇది పడతారు. ఆ విషయంలో తమిళనాడులో ఇంకా మరీ సిన్సియర్గా ఉంటారు. హీరో దగ్గర నుంచి ఫైటర్ల దగ్గర నుంచి ఎవరికైనా ఒకటే ఫుడ్ పెడతారు. ఓకే. ఇక్కడే సాధ్యమంత అంతే. ఇక వాళ్ళకి ఏమన్నా షుగర్లు, బీపీలు ఇలాంటివి ఉంటే వద్దులే స్పెషల్ ఫుడ్కి అలవాటు. ట్రీట్మెంట్లు ఎక్కడ లేకపోతే అందరూ ఒకటే తింటారు.
అంతేనా? ప్రొడక్షన్ ఫుడ్ బాగానే ఉంటుంది, బాగానే చేస్తారు, 4-5 కర్రీస్ చేస్తారు, మంచిగానే ఉంటుంది సరిదాపుగా. స్పెషల్గా తినాలి అంటే వాళ్ళకి ఏమైనా హెల్త్ కొంచెం ఇదిగా ఉండాలనుకుంటే బయట తెచ్చుకుంటారు. మీ ఫేవరెట్ విలన్ ఎవరు? ఫేవరెట్ విలన్ అంటే ఇప్పుడున్న కాలం అంటే ప్రకాష్ రాజ్. విలనే కాదు, ఆల్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేస్తారు కాబట్టి మల్టీ టాలెంటెడ్ విలను ప్రకాష్ రాజ్ గారు అంటే నాకు ఇష్టం. అన్ని క్యారెక్టర్లు అంటే ఒక క్యారెక్టర్ని మనం ఇలా చూసిన తర్వాత ఇంకోలా చూడలేం, అలా ఓన్ చేసుకుంటారు. కానీ ప్రకాష్ రాజ్ గారికి అలా కాదు, ఆయన కామెడీ లెవెల్ అయినా సరే ప్రతిదాన్ని మేనేజ్ చేస్తూ ఉంటాడు. అవునవును. ఇప్పుడు సిరిమల్ల చెట్టు దాంట్లో మావేలాగా అని ప్రతిదీ ఆయన విలన్ అయినా కమెడియన్ అయినా హోమ్లీ అయినా ఏదైనా కానీ చేయగల అన్ని క్యారెక్టర్లని పండించగలటువంటి ఆర్టిస్ట్ అతను. ఆయన అంటే మనకు అన్ని రకాలుగా క్యారెక్టర్ చేసి కాబట్టి ఆయన నాకు ఇష్టం. అంతేకాకుండా అన్ని మల్టీ లాంగ్వేజ్లో కూడా ఆయన అవార్డులు తెచ్చుకోవడం అన్నిట్లో చేస్తుంటాడు అనమాట. ఆయన అంటే ఇష్టం అనమాట. అంటే హీరోకైనా విలన్కైనా సరే కొంతమంది వాళ్ళ అంటే హై రేంజ్డ్ వాళ్ళైతే వాళ్ళ డేట్స్ కుదరక డూబ్లని పెట్టి చేస్తూ ఉంటారు. సో అట్లా వాళ్ళకి దెబ్బలు తగిలే విషయం కానీ ఏ విధంగా మేనేజ్ చేస్తూ ఉంటారు అసలు? ఇప్పుడు ఒక హీరో గారికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనుకోండి, అదే హైటు దగ్గరగా అతనికి ఉన్న పర్సన్ని ఫైటర్స్లో ఒక అతను తీసుకుంటారు అనమాట. ఇల్లు 400-500 మంది ఉంటారు కాబట్టి కంపల్సరీ ఒక హీరో కంటే ఆయన ఫిజిక్కి దగ్గరగా ఉన్న ఆర్టిస్టులని ఒక అతను ఫైటర్ని తీసుకుంటారు. సో క్లోజ్గా వెళ్ళాల్సిన షాట్లో వచ్చేటప్పుడు మెయిన్ హీరో వస్తాడు, అదే కాస్ట్యూమ్ తీసుకుంటారు, డబుల్ కాస్ట్యూమ్ తీసుకుంటారు అనమాట. 1+1 కాస్ట్యూమ్ ఉంటుంది. ఒకవేళ డూబ్ ఉంటేనా అనుకుంటారా ముందే? ఓకే, 1+1 తీసుకున్నాం. హీరో గారికి ఒక కాస్ట్యూమ్ వేసేస్తే అదే కాస్ట్యూమ్ ఎక్స్ట్రా తీసుకుంటారు. దాన్ని ఫైటర్కి వేస్తే ఆ ఫైటర్ రిస్క్లో అప్పుడు గట్రా టోటల్గా ఆయన చేసినట్టుగా చేస్తారు. సో ఇటువంటి టైంలో ఇతను లాంగ్ షాట్లో ప్రొఫైల్ షాట్లో ఉన్నప్పుడు డూబ్ ఆర్టిస్ట్ చేయొచ్చు. ఫేస్ కనపడి కొట్టినప్పుడు ఆ రియాక్షన్, ఇతను కొట్టినప్పుడు అతను తీసుకునే ఇవి అన్నీ కూడా మెయిన్ యాక్టర్ చేస్తాడు. ఓకే, ఫ్రంట్ అండ్ ఫ్రేమ్ ఉన్న వరకు మాత్రం ఫ్రంట్ అండ్ చూసుకుంటారు, మీద బ్యాక్ షాట్లు కానీ ప్రొఫైల్ షాట్లు కానీ డూబ్ చేసి చేయించుకుంటారు అనమాట. అలాంటప్పుడు ఆయన వేరే ఇంకొక షూటింగ్కి ఆయన వెళ్ళొచ్చి ఈయన ఇప్పుడు అవసరమో అప్పుడు వచ్చి అయిపోతుంది. మిగతా మొత్తం ఆయన ఉండట్టే జరుగుతూ ఉంటుంది అనమాట, డూబ్తో చేయించుకోవచ్చు. అలాగే హరిహర వీరమల్లు చాలా వరకు డూప్తోనే జరిగింది అన్న కామెంట్స్ కూడా వచ్చాయి. డిప్యూటీ సీఎం గారికి మరి ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నారు కాబట్టి ఆయన తక్కువ డేట్స్ ఇవ్వడం వల్ల ఆ సినిమా కొంచెం లేట్ అవ్వటం, కొంతవరకు యానిమేట్ కూడా ట్రై చేశారు. మీకు బాగా గుర్తింపుని తీసుకొచ్చిన ఫ్రేమ్ ఏంటి, ఏం సినిమా? సన్ ఆఫ్ సత్యమూర్తి క్లైమాక్స్ సీన్. ఉపేంద్ర గారు నన్ను కొట్టే సీన్ ఉంటుంది. తను కొట్టగానే బ్లడ్ వచ్చి అలా కెమెరా మీద పడుతుంది అనమాట. మెయిన్ దానికి కారకుల లోనికి రావడానికి ఎవర్రా పంపించింది అన్నదానికి బ్రహ్మానంద గారు చూపెడతాను. ఇప్పుడు ఆ ప్రేమ ఆయన పారిపోవటం అయినా జరుగుతుంది, అది మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత 150 అవి ఇవన్నీ నిమిషం కనపడే ఫ్రేమ్లే. ఆయన కానీ అంత పెద్ద సినిమాలలో ఆ ఫ్రేమ్ దొరకడం కష్టం కదా, అదే నేను అదృష్టంగా భావిస్తే అవే నాకు హైలైట్. బ్రహ్మానందం గారు ఎలా ఉంటారు అంటే? బ్రహ్మానంద గారి గురించి చెప్పలేను. 11-12 సినిమా గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్ హోల్డర్ ఆయన. ఏ క్యారెక్టర్నైనా చేసి పండించగలరు. సెట్స్లో ఎలా ఉండేవాళ్ళు? సెట్స్లో బాగుంటారు. రండి ఏంటంటే ఫోటో దిగాలి, రండి అంటాడు, బాగానే ఉంటాడు. సౌఖ్యం సినిమాలో ఆయనతో పాటు చేయడం జరిగింది. ప్రదీప్ రావత్ గారి కాంబినేషన్లో క్లైమాక్స్ సీన్లో ఆయన టెంపర్ ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ చేస్తే అప్పుడు మమ్మల్ని అడ్డుకునే కార్యక్రమంలో ఆయన కాంబినేషన్లో చేయడం జరిగింది. ఒక పాటలో డాన్స్ చేయాల్సి ఉండే. రోలర్ రఘు గారు, అదృష్ట రఘు, రోలర్ రఘు గారు, నేను ఒక చిన్న సందర్భం ఉండే. ఇదిగో తెల్ల చీర, ఇదిగా మల్లెపూలు అని మేము డాన్స్ చేస్తే అది క్యాచ్ చేయాలి బ్రహ్మానందం గారు. సౌఖ్యం సినిమా సరే అది మేము చేసి చూపించాం. అప్పుడు బ్రహ్మానందం గారు సార్ ఈ సీన్ బాగుందని డైరెక్టర్ గారు అయితే రవికుమార్ గారు చౌదరి అని పేరు, రవికుమార్ చౌదరి. బ్రహ్మానందం బాగుంది చౌదరి, పండిత్ దయ్యు బాగేస్తున్నాడు, ఈయన బాగేస్తున్నాడు, వేసాడు సరే నా బాగానే సార్. లేదు సార్ ఆయన ఊగినట్టు కనపట్లేదు సార్, ఆయన నడుమ ఎక్కరమని అయితే బాగా యాక్ట్ చేశాడు అని బ్రహ్మానందం గారు డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది. అప్పుడు బాగా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. రోలర్ రఘు గారు నేను సైజులు కొంచెం సన్నగా ఉంటాం కదా ఇద్దరం, ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లెపూలు అన్నప్పుడు అలా నడుము ఊపుకుంటూ అలా పోవాలి. అది కెమెరాకి అంతగా నడుము కనపడలేదు, ఎందుకంటే మా సైజు సన్నగా కదా, దూరం కెమెరాకి దూరంగా. అయినా కానీ బ్రహ్మానందం గారు అది బాగా చేశారు వాళ్ళిద్దరు అన్నట్టు ఆ కాంప్లిమెంట్ బాగుందని అట్లా 4 సినిమాల్లో చేయడం జరిగింది ఆయన కాంబినేషన్. చాలా డైరెక్షన్లలో చేశారు మీరు సినిమాలు. ఎవరి డైరెక్షన్లో చేయాలని ఉంది, ఎవరి డైరెక్షన్ బాగుంటుంది?
ప్రజెంట్ ఉన్న పెద్ద డైరెక్షన్లు అందరిలో చేశానులే కానీ వాళ్ళు చెప్పిన మెయిన్ క్యారెక్టర్ చేయకపోవచ్చు, కానీ దరిదాపు అందరి డైరెక్షన్లలో ఏదో ఒక యాక్షన్ పార్ట్లోనో వీళ్ళ బ్యాచ్లోనూ ఫైటర్గానే చేయటం జరిగింది. వినాయక్ గారు కానీ, త్రివిక్రమ్ గారు కానీ, బాహుబలి 1, 2 చేశాను నేను. ఓకే. 1, 2లో చేశాను, సైనికుడిగా బటుల్లో ఉన్నాను, కొన్ని ఫ్రేమ్లు ఉన్నాయి అన్నమాట. తర్వాత అందరూ ఆలోచన. కానీ రాజమౌళి గారి సినిమాలో ఒక మంచి క్యారెక్టర్, ఒక శ్రీహరి గారు షేర్ ఖాన్ లాంటి ఒక క్యారెక్టర్ చేయాలని మంచి ఆలోచన ఉంది. అది టైం ఎప్పుడు కలిసి వస్తుందో చెప్పలేదు. అంటే ఎందుకు మీరు ఈ కేటగిరీనే ఎంచుకున్నారు విలన్ అవ్వాలని? విలన్ అవ్వాలంటే విలన్ ఎట్లా ఉన్నా కానీ వెళ్ళిపోతుంది. హీరో అంటే ఇలా ఉండాలి, కొంచెం డాన్స్ చేయడానికి కానీ, ఫైట్స్ చేయడానికి కానీ, ఫేస్లో కొంచెం ఇదిగానే ఉండాలి. ఇప్పుడు అలనాటి హీరోలను చూసుకుంటే ఒక శోభన్ బాబు, ఒక నాగేశ్వరరావు, వీళ్ళంతా అందగాళ్ళు. అందంగా ఉన్నోళ్ళే హీరోగా ఉండాలని అప్పుడు ఉంటుండే. ఇప్పుడు అందంగా లేకపోయినా ఇప్పుడంటే హీరోలకు చేస్తున్నారు. సో టోటల్గా ఫిజికల్గా ఏంటంటే హీరోగా కాకుండా విలన్గా అయితే బాగుంటాడు, ఓ ఫైట్స్ కానీ వాటికి కానీ అని ఉంటారు. దానికి తోడుగా విలన్ కేటగిరీ అంటేనే నాకు ఇష్టం. నేను ఎప్పుడు హీరో అని ఎప్పుడు అనుకోవాలి, మంచి విలన్ చేయాలనుకున్నా కానీ మంచి హీరో అని అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు నేను. కరెక్ట్, అంతే అనుకున్నాను నేను. అది నా ఫిజికల్గా కానీ లేకుంటే నాకు మనసులో ఉన్న కోరిక కానీ అయితే విలన్ మెయిన్ మంచి విలన్ చేయాలనేది ఉంటుంది. అలాగే అనుకున్నాను, అవే ఎక్కువ వస్తున్నాయి నాకు. నేను సాఫ్ట్గా వెళ్ళాలన్నా కూడా ఎవరు నాకు క్యారెక్టర్ ఇవ్వట్లేదు. అలా లేర్లేండి, గడ్డాలు మీసాలు తీసేసి బాలీవుడ్ నటులుగా వచ్చి నన్ను ఎవరు గుర్తుపట్టలేదు. 2012లో వచ్చినప్పుడు సాఫ్ట్వేర్ మంచి మీసాలు తీసేసి గడ్డ తీసి మంచి స్మార్ట్గా ఉండేది. కానీ మళ్ళీ అప్పుడు హీరోగా మనకు ఎవరు ఇస్తారు? అప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో కానీ తమిళ్లో కానీ గడ్డం చుట్టూ ఉంటే అదొక స్టైల్. లేకుంటే ఫ్యాషన్గా ఉంటే ఇక్కడ లేదు, బాలీవుడ్కి పోవాలి, టాలీవుడ్కి పోవాలి. అక్కడ దాకా మనం వెళ్ళలేము. మనకు దగ్గరలో ఉండే తెలుగునే అందుకోలేకపోయినాం, టాలీవుడ్ బాలీవుడ్కి ఏడకపోదాం, వద్దులేళ్ళతో పాటు తయారైపోయినా అప్పుడు గడ్డాల మీసాలు పెంచేసి వీళ్ళకి తయారైపోయాను. సెట్స్లో చూసుకుంటే అసలు ఎన్ని రకాల ఆర్టిస్టులు ఉంటారు ఓవరాల్గా? ఇప్పుడు ఒక సినిమాకి వెళ్ళాలంటే ఒక హీరోకి తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళు మంచివాళ్ళుగా చేయొచ్చు, కొంచెం విలన్స్గా కూడా చేయొచ్చు. హీరోయిన్ ఉంటుంది, వాళ్ళ నాన్న విలన్ అయి ఉండొచ్చు, మంచోడు అయ్యొచ్చు, చెడ్డోడు అయ్యొచ్చు. తల్లికి కూతురికి మంచి చేయాలి, చెడ్డోడైనా మంచోడైనా కూతురికి మంచి జరగాలి, అది వేరే విషయం. కానీ అతని క్యారెక్టరు నేనే పైకి ఎదగాలి, నేను నచ్చిన అల్లుడే నాకు రావాలి, ప్రేమించి మా అమ్మాయి పెళ్లి చేసుకోకూడదు, మా అబ్బాయి ప్రేమించిన అమ్మాయిని చేసుకోకూడదు అని కొన్ని క్యారెక్టర్లు ఉంటాయి కదా. ఆ క్యారెక్టర్ని బట్టి అన్ని నవరసాలు పండించి అందరూ కూడా ఒక సినిమాలో దొరుకుతారు. ఏడ్చేవాళ్ళు ఉంటారు, నవ్వేవాళ్ళు ఉంటారు, కొట్టేవాళ్ళు ఉంటారు, దెబ్బలు తినేవాళ్ళు ఉంటారు, ఇవన్నీ ఉంటారు. నవరసాలు మాత్రం టోటల్ ఈ ఎన్ని క్యారెక్టర్లలో నవరసాలు వచ్చేస్తాయి. అంటే ఏ ఏజ్ అయినా సరే ఇండస్ట్రీకి రావాలి అనుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇండస్ట్రీకి రావాలి అనుకునే వాళ్ళకి మీ నుంచి ఇచ్చే మెసేజ్ ఏంటి? ఎలా ఉంటుంది అంతా? ఓకేనా, బ్యాలెన్స్డా? వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటే రావాలి, ఎలా ఉంటే రాకూడదు ఏంటి? ఎలా ఉన్న కోరికలను మనం తీర్చుకోవాలి, మనం చేయాలి అని అనిపిస్తే మాత్రం మన టైం వచ్చేవారికి ఇక్కడ నిలవాలి అంటే మనకు బ్యాక్ బోన్ ఎకనామికల్గా కానీ, ఫ్యామిలీ సపోర్ట్ కానీ, ఫ్రెండ్స్ సపోర్ట్ కానీ కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఇక్కడికి వచ్చామంటే మన ట్రైను ఇప్పుడు ఇక్కడ నుంచి మనం విజయవాడ వెళ్ళాలంటే ఒక ట్రైన్ 10 గంటలకు వస్తుంది, అది ఇంకొక గంట ఉండొచ్చు, ఇంకొక గంట ఉండొచ్చు. ఇది ఎన్ని గంటలు ఉంటామో, ఎన్ని రోజులు ఉంటామో, ఎప్పుడు ఉంటామో తెలియదు. మొత్తానికి మన ట్రైన్ వచ్చే వరకు పూరి గారు అంటారు ఈ విషయంలో, మనం స్టేషన్లో ఉంటే మన ట్రైన్ ఎప్పుడు వస్తుందో మనం అప్పుడు దాకా వెయిట్ చేయాలి. అది ట్రైన్ అన్న ఇవాళ కాబట్టి రేపు ఎల్లుండి వస్తుందేమో, కానీ ఈ ఇండస్ట్రీలో ఉండి యాక్టర్గా ఎదగాలంటే ఎప్పుడు ఎదుగుతామో కూడా తెలియదు. కానీ అప్పుడు దాకా వెయిట్ చేయాలి కావాలి అనుకుంటే. అన్నీ వదులుకునే దీంట్లో ఉండాలి. అలా ఉండగలిగి ఓపిక ఉన్నవాడే ఉంటాడు. ఒక రికమెండేషన్తో ఎవరన్నా మనకు ఒక క్యారెక్టర్ చెప్పినా కూడా ఆ ఒక్క సినిమాకే పనిచేస్తుంది. నీకు ఓపిక లేనప్పుడు అదంతా రిస్క్ రా బాబు వెళ్ళిపోవాలంటే నిన్ను ఎవరు పోతుంటే ఎవరు వద్దనరు. ఇండస్ట్రీకి ఎవరు వస్తున్నా కానీ రమ్మంటుంది కానీ వద్దండి అట్లా కూడా. సో టోటల్గా మనం ఏమవ్వాలి అనుకుంటే ఇండస్ట్రీలో నిలవాలి అని కూడా ఓపిక చాలా కావాలి. ఈ యాక్టర్ అవ్వడానికి మరీ కావాలి. ఇవన్నీ కావాలంటే బ్యాక్ బోన్ ఉండాలి, ఎకనామికల్గా ఉండాలి, ఇంట్లో ఫ్యామిలీ ఉండాలి. కోటాను కోట్లు ఉన్నా కూడా ఇంటికి నువ్వు సినిమాల్లో చేయమని ఇంటికి వాళ్ళు ఎవరు పంపిరు. అది మనకొక్కళ్ళకి వచ్చే ఆలోచన. చేసి రమ్మంటారు కానీ ఇంటి దగ్గర డబ్బులు తీసిపోవద్దు, సంపాదించుకొని చేసుకో, మాకు కూడా పంపి. సరే మనకు ఉంది కాబట్టి నీది నువ్వు కష్టపడి చేసుకో, పరీక్షించుకో, చేసుకొని రా. కానీ ఇంటి దగ్గర నువ్వు వేలకు లక్షలు తిరుగుతా పెట్టి ఉండు నాయన, అవకాశాలు వచ్చినా లేకపోయినా కానీ ఉండని ఎవరు చెప్పరు.
దానికి కింద నుంచి ఒక్కొక్క మెట్టు 10 మెట్లు ఎక్కాలంటే ఒక మెట్టు 2 మెట్ల నుంచి వస్తేనే ఆ యొక్క కష్టం తెలుస్తుంది. ఒకేసారి అక్కడ ఏంతో తీసుకొచ్చి అలా పెడితే ఎక్కిన కష్టం తెలవదు, మళ్ళీ దిగితే మళ్ళీ ఎక్కలేం. అలా ఖచ్చితంగా ఆ కష్టపడి స్టెప్ బై స్టెప్ అనుభవిస్తేనే కానీ తెలుస్తుంది. అలా చేసినా కూడా కొంచెం గుమ్మడికాయ అంత టాలెంట్ ఉన్నా కూడా ఆవగినంత అదృష్టం ఉండాలి. ఓకే, అది కూడా కలిసి రావాలి టైం. ఎలా మీరు 40s ఎంటర్ అయ్యే ఇండస్ట్రీకి కూడా 300 ఇప్పుడు దగ్గర వస్తుంది, ఇప్పుడు 290 తీసారంటున్నారు. ఇప్పుడే ఇంత తీసారంటే ఎప్పుడో వచ్చుంటే ఎప్పుడు దాటిపోయే వాళ్ళేమో. కరెక్ట్. ఇప్పుడు నేను కూడా దాదాపుగా ఒక 1000 సినిమాలు చేసి ఉండేవాడిని. ఎందుకంటే నా ఏజ్ ఇప్పుడు 56. నేను ఒక 30 ఏళ్ల క్రితం వచ్చినా కూడా సింపుల్ ఇందులో సంవత్సరానికి 30 సినిమాలు చేస్తాను అనుకోండి. సంవత్సరం 30 సినిమాలు అంటే ఒక 20 సంవత్సరాలు బట్టి ఉంటే 600 సినిమాలు అయిపోతాయి కదా. అదే కదా. ఇప్పుడు చేతులు ఎప్పుడు నాకు 2-3 సినిమాలు ఉంటాయి, నెలలో 2-3 సినిమాలు వస్తుంటాయి, కొత్తవి చేస్తుంటాయి, వెళ్తుంటాయి. అట్లా 12 నెలల్లో సంవత్సరం మీద 30 సినిమాలు ఈజీ చేస్తాను. ఓకే, పోనీ నేను హీరోనే కావాలి ఖచ్చితంగా విలన్ అయితేనే నేను చేస్తానని అనట్లేదు కదా. ఏ క్యారెక్టర్, ఫైటర్కి వెళ్తాను, విలన్ బ్యాచ్లో వెళ్తాను, విల్లకి వెళ్తాను, ఇంకేదన్నా పాలేరు క్యారెక్టర్, ఏ క్యారెక్టర్కి వెళ్తాను కాబట్టి ఈజీగా అన్ని క్యారెక్టర్లు చేస్తాను కాబట్టి సంవత్సరంలో 12 నెలల్లో దాదాపు 30 సినిమాలు వెళ్ళిపోతాయి. 13 సంవత్సరాలు అది వచ్చి 13 ఇంటూ 25 వేసుకున్నా కూడా దగ్గర 300 అలా అన్నమాట. ఎన్ని విలన్గా చేయాలంటే నెంబర్ ఆఫ్ 1, 2, 3 చెప్పొచ్చు, కానీ ఎన్ని సినిమాలు చేసామంటే ఈజీగా 290 సినిమాలు 300 దగ్గర వచ్చని చెప్పొచ్చు. 150 సీరియల్లో కూడా 150 ఫస్ట్ మన భార్యమణి సీరియల్ కానీ ఆ టైంలో ఆర్కా మీడియా వాళ్ళు చేసేది, బాహుబలి ప్రొడక్షన్ చేసినప్పుడు అవి కానీ ఇంకా చాలా సినిమా సీరియల్స్లలో నేను నెగిటివ్ రోల్ చేయడం, కిడ్నాప్ సీన్లు కానీ, విలన్కి రైట్ హ్యాండ్ కానీ చిన్న చిన్న క్యారెక్టర్ చేయడం జరిగింది. ఇప్పుడు సినిమాల్లో బిజీ ఉన్నప్పుడు ఆ టైమింగ్ కుదరక సీరియల్స్ కొంచెం పక్కన పెట్టాను. అది చేస్తాను. బుల్లితెర మామూలు ఏం కాదు, ఇప్పుడు మంచి ట్రెండ్ ఉన్నది, అందరు బాగానే ఉన్నారు. వేల మందికి వర్క్ దొరుకుతుందంటే ఒక బుల్లితెర వల్లే ఆర్టిస్టులు అందరూ బతకగలుగుతున్న, టెక్నీషియన్స్ కూడా. ఓన్లీ సినిమాల వల్ల బతకడం అంటే కష్టం. 10-11 వేల మంది మన ఇండస్ట్రీలో బతుకుతున్నారు. అచ్చం సినిమాలు చేసి బతకాలంటే వీళ్ళందరూ బతకలేరు. సీరియల్స్ కూడా 46-50 సీరియల్ వస్తున్నాయి రోజుకి అన్ని ఛానల్. ఒక్కొక్క సీరియల్కి వేసుకున్నా రోజుకి 50 మంది సింపుల్ వేసుకున్నా, అంతమంది 40 సీరియల్ అంటే 40-50 వేసుకున్నా కానీ ఇంతమంది పని దొరుకుతుందంటే బుల్లితెర వల్లే. సినిమా వల్ల అయితే ఎక్కువ మందికి ఆర్టిస్టులు బతకడానికి అన్ని సినిమాలు స్కోప్ లేదు అట్లా అన్నమాట. అంటే మరి ఇన్ని సినిమాల్లో నటించిన టైగర్ బాబు గారు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫ్యామిలీ ఏంటి, ఏ విలేజ్ నుంచి వచ్చారు? మా బ్యాక్గ్రౌండ్ అంటే సినిమాకి రావడానికి మాకు సినిమాల్లో కానీ రాజకీయంలో కానీ ఎవరు లేరు, పొలిటీషియన్స్లో కూడా. ఒక చిన్న వ్యవసాయ కూలీ మా నాన్న మా అమ్మగారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యవసాయ కూలీ కుటుంబం నుంచి వచ్చాను. మా ఇంట్లో 3 అన్నదమ్ములు, పెద్దవాడిని నేను. సో స్టడీ కూడా ఇంటర్మీడియట్ వరకే వెళ్ళాను. అది తిరువూరు అంటే ఎన్టీఆర్ డిస్టిక్, ప్రజెంట్ కృష్ణా జిల్లాలో ఉంటుంటే ఇప్పుడు ఎన్టీఆర్ డిస్టిక్ డివైడ్ అయిపోయింది. మన ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ డిస్టిక్ తిరువూరు పక్కన చిన్న మారుమూల గ్రామం రోలుపడి అనే విలేజ్ మంది. సో ఆ ఊరు నుంచి మండలం నుంచి జిల్లా నుంచి రాష్ట్రాల నుంచి ఇతర పక్కన ఉన్న మన తెలుగు రాష్ట్రం తెలంగాణకు వచ్చినాం. దీని అంతా రావడానికి కారణం కళామ తల్లి ఒడిలో పెరగాలని ఆశ రాసి పెట్టుంది, మా నాన్నగారి కోరిక కూడా అది. సో అక్కడి నుంచి వచ్చి 13 ఏళ్ళు అయింది. 300 సినిమాల దగ్గరలో ఉన్నాను. మెయిన్ విలన్గా ఏ క్యారెక్టర్ అయినా చేయగలను, మెయిన్ విలన్ నా యాంబిషన్ కాబట్టి చేస్తున్నాను అన్నమాట. అది నా ఇది. అంటే మీ పిల్లలు కానీ మీ భార్య కానీ మీ కుటుంబంలో బెస్ట్ కాంప్లిమెంట్ భలే చేసావు నాన్న మన వాళ్ళు అడుగుతున్నాను, లేకపోతే ఎట్లా ఎవరి నుంచి వచ్చింది? ఆ విషయంలో చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాన్నగారిని మెప్పించడం ఒక విషయం. సరే స్టేటస్ అంటే రూపాయి పరంగా అంటే అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అది మనకు తెలియదు. నేను ఏం అవ్వాలనుకున్నానో అది నా సొంతంగా నేను ఒక నేషనల్ స్పోర్ట్స్ మ్యాన్ అయ్యాను. అది నాకు మా నాన్నగారి కోరిక తీర్చడానికి దోహదపడింది అని చెప్పుకోవాలి. ఒక డిపార్ట్మెంట్కి వెళ్ళాలనుకున్నటువంటి నేను స్పోర్ట్స్ నేర్చుకుంటే డిపార్ట్మెంట్కి కొన్ని మెజర్మెంట్స్ వల్ల సెట్ అవ్వకపోవడంతో ఆ స్పోర్ట్స్ని వదిలిపెట్టకుండా ఉండటంతో నేను తెలుగు ఇండస్ట్రీకి సిల్వర్ స్క్రీన్ మీద క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కనపడటానికి దోహదపడింది. లేకపోతే ఇప్పటికల్లా పోలీస్ ఆఫీసర్ అయిపోయేవాళ్ళు అనమాట. మంచిగా పోలీస్ ఆఫీసర్ అయిపోయాను, మంచి స్టేటస్లో ఉండేవాడిని. పిల్లల్ని పెద్ద చదువు ఇచ్చేవాడిని, సాఫ్ట్వేర్ అని US స్టేట్లో పంపించుకునే కోరిక. నాకున్నంతలో వాళ్ళని ఇంటర్ డిగ్రీ వరకు పంపించడం జరిగింది.
వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయిన ఒక ఇద్దరు పిల్లలు వాళ్ళు చిన్న చిన్న వృత్తులతో వాళ్ళు బతకడం జరుగుతుంది. మ్మ్హ. ఇప్పుడు నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంత వచ్చినా 20,000 రానివ్వండి, ₹1,00,000 రాని ఎంత వచ్చినా కూడా బతకడానికి నాకు అంత ఈజీగా ఉందన్నమాట. వాళ్ళ బాధ్యతలు వాళ్ళకు ఉన్నాయి, పెళ్ళిళ్ళు అయిపోయాయి కాబట్టి 4 మనం సంతానం పెట్టుకున్నారు. మ్మ్హ. సో ఇప్పుడు పండగ పబ్బాలు చూడాలి కానీ వాళ్ళని చూడాలని ఖచ్చితంగా నా మీద బాధ్యత ఉండదు కదా. ఓకే. నా పిల్లల బాధ్యతే, వాళ్ళ పిల్లలు చూడ బాధ్యత నాకు ఉండదు ఎవరికైనా. నాకున్నంతలో వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళంతా బతుకుతున్నారు. నేను ఇండస్ట్రీలో బతికి ఏదన్నా కాస్త ఒక స్టేటస్కి వెళ్ళి మా తాత ఇది చేశాడని వాళ్ళు చెప్పుకునే స్థాయికి ఎదిగితే చాలు. స్పోర్ట్స్ పరంగా అక్కడ దాకా వచ్చాను. యాక్టర్ పరంగా జీవిస్తున్నానులే కానీ ఒక హోదా, ఒక సెలబ్రిటీ అయితే వాళ్ళకి మన నుంచి వచ్చిన ₹4 రాళ్ళు వెనకేస్తే మన తర్వాత ఆ 4 రాళ్ళు ఆ పిల్లలు చూసుకోవడానికి పనికొస్తాయి. అదే నా కోరిక. ఓకే. డైరెక్టర్స్కి ఏం చెప్తారు అంటే అవకాశం గురించి అయినా? అదే మన టాలెంటు డైరెక్టర్ గారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కనిపెట్టాలి అంటే ఇప్పుడు మెయిన్ డైరెక్టర్ మనం వెళ్ళాలంటే అసిస్టెంట్ డైరెక్టరు, అసోసియేటు, కో డైరెక్టరు, స్క్రీన్ దగ్గరికి కెమెరా ముందుకు పోయేసరికల్లా మెయిన్ డైరెక్టర్ వస్తాడు. ఈ లోపల వీళ్ళందరినీ క్రాస్ చేసుకుంటూ పోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిసిప్లైన్ ఉండాలి, తర్వాత మన టాలెంట్ ఉండాలి, వీటన్నికి తోడు అదృష్టం ఉండాలి. ఓకే. మెయిన్ డైరెక్టర్ కనపడ్డప్పుడే మనం అది కెమెరా ముందు ఉంటాం. అది మనం క్యాచ్ చేసినప్పుడే మనం స్క్రీన్ మీదకి పోతాం. అది క్యాచ్ చేసిన మన లైటింగ్లు కటింగ్లు ఉంటాయి. స్క్రీన్ మీద కనపడాలంటే అదృష్టం ఉండాలి. ఓకే. అది మంచి పండి మళ్ళీ ప్రేక్షకుల్లోకి వెళ్ళి మళ్ళీ 10 సినిమాలు రావాలి అంటే ఆ సినిమా క్లిక్ అవ్వాలి. మళ్ళీ ఇంకా సమయం ఇన్ని ఉన్నాయి అనమాట. అది ఓ మై గాడ్. ఫైనల్లీ అంటే ఒక సినిమా ఎలా వస్తుంది ఏంటి అనేది మాకు తెలుసు, కానీ దాని వెనక కష్టం తెలుసుకునేవాడికన్నా వినేవాడికన్నా సరే పడేవాడికి ఎక్కువగా తెలుస్తుంది కాబట్టి. సో ఈ జర్నీలో మీరు అనుకుంటున్న గోల్ని ఖచ్చితంగా మీరు రీచ్ అవ్వాలని నేను తప్పకుండా అనుకుంటున్నాను. అండ్ మీరు ఎవరినైతే ఇన్స్పైర్గా తీసుకొని ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చారో, ఇప్పుడు ఆయన లాగానే మీరు కూడా అదే పొజిషన్లో ఉండి అలాగే మీ జర్నీని అనేది ట్రావెల్ అవుతూ ఉండాలి, అలాగే ముందుకెళ్తూ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం అండి. నన్ను ఈ స్టూడియోకి పిలిచినందుకు గాను మీకుతో ఇంటర్వ్యూ మీకు పాల్పంచుకుని ఇదంతా ఆడియన్స్ చూసి నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కోరికలు నెరవేరాలంటే మనం డిసిప్లిన్గా ఉండాలి. తర్వాత ఈ ఇండస్ట్రీకి గుర్తుపట్టాలంటే మన అదృష్టం కూడా ఉండాలి. ఇవన్నీ తెలియాలంటే మనం ఓపికతో ఉండాలి, హెల్దీగా ఉండాలి. ఇవన్నీ పాల్పంచుకుంటేనే చేయగలిగితేనే మనం కొన్ని సంవత్సరాల పాటు ఎలగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మానందం గారి లాగా మనం ఎలగాలి అంటే ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో నష్టాలు ఉంటాయి. ఇవన్నీ భరించుకోవాలంటే మనిషికి అనేది ఒక ఓపిక ఉండాలి. ఆ ఓపికనే మనం టెస్టింగ్ చేసుకొని నిలబడాలి. యాక్టర్గా ఉండాలంటే ఎంత ఓపిక ఉన్నా కూడా చాలని అంటుంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పే గైడెన్స్ అన్నది. నమస్కారం. థ్యాంక్ యూ.